నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నిజం గెలవాలి. నారా భువనేశ్వరి తీసుకున్నటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ రాష్ట్ర ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేయబోతుందనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం, లోకేష్ యువగళం పాదయాత్రను నిలిపివేసి న్యాయపరమైనటువంటి అంశాలలో ఆయన నిమగ్నమవ్వటం, మరోవైపు జనసేన టీడీపీకి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ సమావేశాలకు సంబంధించి ఏదైతే కార్యాచరణ రూపొందించేటటువంటి కార్యక్రమంలో లోకేష్ పెద్ద ఎత్తున కూడా కసరత్తు చేసే క్రమంలో ఆయన టైం కేటాయించటం, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ శ్రేణులను ఉత్తేజితం చేయడంతో పాటు మరోవైపు చంద్రబాబు అరెస్ట్ అయ్యారని తెలియగానే రాష్ట్రంలో చంద్రబాబు అభిమానులు, టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులు తమ యొక్క అనారోగ్య కారణాలు కావచ్చు, హఠాత్తుగా ఈ వార్త వినటం వల్ల కావచ్చు, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు యొక్క అరెస్ట్ అనేది అక్రమం అంటూ మనోవేదనకు గురై వాళ్ళు ఏదైతే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకు సంబంధించి ఓదార్చాల్సినటువంటి బాధ్యత పార్టీ పైన, అలాగే చంద్రబాబు కుటుంబం పైన ఉందనేటటువంటి ఒక బాధ్యతను నారా భువనేశ్వరి తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భువనేశ్వరి తన యొక్క లక్ష్య సాధన కోసం ఓవైపు భర్త రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం, మరోవైపు కుమారుడు యువగళం పాదయాత్రను నిలిపివేసి పార్టీ కార్యక్రమాలతో పాటు మరోవైపు న్యాయపరమైనటువంటి అంశాలతో న్యాయ నిపుణులతో చర్చించి చంద్రబాబు క్వాష్ పిటిషన్కి సంబంధించి కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం బనాయించినటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కావచ్చు, న్యాయపరమైనటువంటి అంశాల్లో బిజీగా ఉన్న పరిస్థితి. దీంతో ఏకంగా ఎన్టీఆర్ కుమార్తె చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి టీడీపీ శ్రేణులను ఉత్తేజపరచటం, పార్టీ కార్యక్రమాలు ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రయత్నాలు చేసేటటువంటి విషయంలో భాగంగా ఆమె నిజం గెలవాలి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి చూస్తే ఎవరైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యారని తెలియగానే ఆ బాధను తట్టుకోలేక మృతి చెందినటువంటి వారు ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబాలను పరామర్శించడం అనేటటువంటిది ఈ యొక్క నిజం గెలవాలి అనేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కాన్సెప్ట్. అయితే ప్రప్రథమంగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఈ కార్యక్రమాన్ని అనేటటువంటి ఆలోచన జరిగినప్పుడు చంద్రబాబు ఎప్పుడైతే ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఆయన ఏ కాన్సెప్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేటటువంటి ఏ కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ కూడా తొలిగా తన సొంత జిల్లా, అలాగే సొంత నియోజకవర్గం నుంచి కుప్పం నుంచి ఆయన ఈ కార్యక్రమాలను ప్రారంభించేటటువంటి ఒక ఆనవాయితీ ఉన్న పరిస్థితి. గతంలో చంద్రబాబు పాదయాత్ర కావచ్చు, అనంతరం రోడ్ షోలకు సంబంధించి కావచ్చు, ఏదైతే లోకేష్ యువగళం పాదయాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా కుప్పం నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేసినటువంటి ఆనవాయితీ. దీంతో నారా భువనేశ్వరి కూడా భర్తనే అనుసరిస్తూ కుప్పం నుంచే నిజం గెలవాలి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా టీటీడీ కళ్యాణ్ ఏదైతే దేవస్థానం ఉందో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి చిత్తూరు జిల్లాలో 3 రోజులకు సంబంధించి ఆమె నిజం గెలవాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. టీటీడీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న అనంతరం భువనేశ్వరి కుప్పంలో ఉన్నటువంటి నారావారి గ్రామంలో ఏదైతే అక్కడ పూర్వీకులు ఎవరైతే ఉంటారో మృతి చెందినటువంటి పూర్వీకుల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క చిత్రపటాలకు సంబంధించి వాళ్ళ యొక్క అంత్యక్రియలు జరిగినటువంటి ప్రాంతాన్ని దర్శించి అక్కడి నుంచి ఆమె ఏదైతే ఈ యొక్క నిజం గెలవాలి అనేటటువంటి కార్యక్రమానికి యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ యొక్క యాత్రకు ఎలాంటి స్పందన ఉండబోతుంది అనేటటువంటిది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజం గెలవాలి అంటే చంద్రబాబుకు అన్యాయం జరిగింది, నిజంగా అతనికి ఎలాంటి తప్పు తెలియదు, ఎలాంటి అక్రమాలు తెలియదు, ఎలాంటి అవినీతికి ఆయన పాల్పడలేదు, కాబట్టి నిజమే గెలుస్తుంది, చంద్రబాబుకు మద్దతుగా మేము సైతం అంటూ చంద్రబాబుకు మేము తోడుగా, చంద్రబాబుకు చంద్రన్నకు మేము మద్దతు అనేటటువంటి పలు కార్యక్రమాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి దాదాపుగా చంద్రబాబుకు మద్దతుగా నిలిచినటువంటి వాళ్ళందరికీ సంబంధించి వాళ్లకు సంఘీభావంగా
భువనేశ్వరి కావచ్చు, అలాగే బ్రాహ్మణి కావచ్చు, పలు కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఆ కార్యక్రమాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు మనోధైర్యం నింపి వాళ్ళని ముందుకు నడిపించిన పరిస్థితి. ఇదే కార్యక్రమంలో భాగంగా చూసుకుంటే కనుక ప్రస్తుతం నిజం గెలవాలి అనేటటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా భువనేశ్వరి నారా ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం ఏదైతే కుప్పం ఉందో ఈ నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ యొక్క ప్రారంభించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రారంభించినటువంటి మూడు రోజుల పర్యటనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆమె ఎవరైతే చంద్రబాబు అరెస్ట్ అనంతరం మృతి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో ఆయన అరెస్టును తట్టుకోలేక, ఆయన అరెస్టును భరించలేక, ఆయన అరెస్టు అనేటటువంటి వార్త విని వాళ్ళు ఏదైతే షాకు గురై మృతి చెందినటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబాలను సందర్శించి వాళ్ళను పరామర్శించేటటువంటి కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం యావత్ ఆంధ్రప్రదేశ్లో చర్చానీయాంశంగా మారినటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి ఏదైతే 30వ తేదీ తర్వాతే చంద్రబాబు క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశం తేలే పరిస్థితి ఉండటంతో ఇక 30 వరకు కూడా అంటే ఈ యొక్క అక్టోబర్ నెల అలాగే అనంతరం కూడా ఏదైతే చంద్రబాబు బయటకు వచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారా, చంద్రబాబు బయటకు వచ్చాక కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఎంతమంది అయితే మృతి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ నారా భువనేశ్వరి ఆమె ఆ కుటుంబాలను పరామర్శించి ఓదారుస్తారా అనేటటువంటిది ప్రస్తుతం షెడ్యూల్ ప్రిపరేషన్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చిత్తూరు జిల్లాకు సంబంధించి నారా లోకేష్ ఎక్కడి నుంచి అయితే పాదయాత్రను ప్రారంభించాడో, చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి అయితే గతంలో పాదయాత్రలు రోడ్ షోలు ప్రారంభించారో కుప్పం నియోజకవర్గం నుంచి నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి చూస్తే కనుక ఒకవేళ చంద్రబాబు క్వాష్ పిటిషన్ ద్వారా కావచ్చు, ముందస్తు బెయిల్ ద్వారా కావచ్చు, లేదంటే బెయిల్ ద్వారా కావచ్చు, కండిషన్ బెయిల్ ద్వారా కావచ్చు, ఏ యొక్క అవకాశాన్ని అయినప్పటికీ కూడా అందిపుచ్చుకొని ఆయన కనుక బయటకు వస్తే డెఫినెట్గా ఈ యొక్క నిజం గెలవాలనే కార్యక్రమం నారా భువనేశ్వరే కొనసాగిస్తారా, లేదంటే చంద్రబాబు రోడ్ షోలు నిర్వహిస్తారా, లేదంటే యువగళం పాదయాత్ర నారా లోకేష్ కొనసాగిస్తారా, ఈ యొక్క ఎవరి కార్యక్రమం వాళ్లే విడివిడిగా ఏదైతే ఆగిపోయిన కార్యక్రమాలన్నీ కొనసాగింపుతో భాగంగా భువనేశ్వరి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఏదైతే రాష్ట్రంలో ఎక్కడైతే చంద్రబాబు అరెస్టు వార్తను విని వాళ్ళు షాకు గురై మృతి చెందినటువంటి పరిస్థితి ఉందో వాళ్ళందరినీ నారా భువనేశ్వరి గారి పరామర్శించి ఆ కుటుంబాలకు సంబంధించి ఆమె ఏదైతే ఓదార్పు కార్యక్రమాన్ని చేపడతారా అనేటటువంటిది కూడా చర్చానీయాంశంగా ఉంది. దాదాపుగా పార్టీ శ్రేణుల యొక్క అంచనాలు అయితే మాత్రం ఒక కార్యక్రమాన్ని లీడ్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే లీడ్ తీసుకుంటారో ఆ లీడ్ తీసుకున్నటువంటి ఆ నాయకురాలే కొనసాగించాలి అనేటటువంటి ఒక ఆలోచన అయితే శ్రేణుల్లో ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే నారా భువనేశ్వరి డెఫినెట్గా ఆమె ఈ యొక్క నిజం గెలవాలి కార్యక్రమాన్ని చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె తీసుకున్నటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ను అందరూ ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో చనిపోయినటువంటి వాళ్ళందరి కుటుంబాలను పరామర్శించే వరకు కూడా ఆమె ఈ కార్యక్రమం చేపడతారు అనేటటువంటిది ప్రస్తుతం చర్చకు వచ్చినటువంటిది. మరోవైపు చంద్రబాబు ఎక్కడైతే నంద్యాలలో తన రోడ్ షో నిలిచిపోయిందో అక్కడి నుంచే తన కార్యక్రమాలు కొనసాగిస్తారనేటటువంటిది మరొక ఆలోచన. ఇక లోకేష్ అయితే యువగళానికి సంబంధించినటువంటి పాదయాత్ర గోదావరి జిల్లాలో ఆగిపోయింది కాబట్టి అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు కూడా షెడ్యూల్ ప్రకారం కొనసాగిస్తారనేది ప్రస్తుతం చర్చ. దీనికి సంబంధించి చూస్తే కనుక మరోవైపు యొక్క ఏదైతే ఒకే కుటుంబంలో ముగ్గురు ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టేటటువంటి క్రమంలో లేడీ సెంటిమెంట్ అనేటటువంటిది ఇక్కడ డెఫినెట్గా పనిచేస్తుంది. ఎవరైతే రాష్ట్రం వెలుపల దేశం వెలుపల ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అలాగే చంద్రబాబును అభిమానించేవాళ్ళు టీడీపీని అభిమానించేవాళ్ళు అంతా కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వివిధ వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి క్రమంలో భువనేశ్వరి తీసుకున్నటువంటి ఈ కాన్సెప్ట్ కూడా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేసే పరిస్థితి ఉంటుంది. ఒక లేడీ కాన్సెప్ట్ అనేటటువంటిది ఒక సెంటిమెంట్ అనేటటువంటిది డెఫినెట్ అందరూ అంటే పార్టీలకు అతీతంగా అందరు మహిళల్లోనూ కూడా భువనేశ్వరికి మద్దతు లభించే అవకాశం ఉంటుందనేది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. మరి ఎన్ని రోజులు పర్యటిస్తారు, ఎన్ని కుటుంబాలను పరామర్శిస్తారు, చంద్రబాబు బయటకు వచ్చేలోగా ఈ యొక్క కార్యక్రమం నిజం గెలవాలి పూర్తి అవుతుందా, లేదంటే బయటకు వచ్చిన తర్వాత కూడా భువనేశ్వరి ఆమెను నిజం గెలవాలనేటటువంటి కార్యక్రమం కొనసాగిస్తూ వెళుతూనే ఉంటారా ఈ పూర్తయ్యే వరకు అనేటటువంటిది ప్రస్తుతం ఆసక్తిగా మారినటువంటిది. భువనేశ్వరి మొదటి నుంచి చెప్తుంది
కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది రోడ్డుపైకి వచ్చి ప్రజల కోసం పనిచేస్తాం అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ఎప్పుడైతే వ్యక్తం చేశారో అదే అభిప్రాయానికి కట్టుబడి భువనేశ్వరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అయితే చంద్రబాబు జైల్లోకి వెళ్తే గనక లోకేష్ కొంత యువగాళం నిలిపివేసి న్యాయ వ్యవహారాలు చూస్తే గనక ఇక మిగతా వాళ్ళంతా కూడా ఎవరి పాత్ర వాళ్ళు ముగించుకొని స్తబ్దుగా ఉండిపోతారు. దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోతాయి. ఇక ఉత్తేజం అనేటటువంటిది టీడీపీ శ్రేణుల్లో ఉండదు. ఎన్నికల వరకు కూడా ఏదైతే అష్టదిగ్బంధంలో టీడీపీ ఉండే పరిస్థితి ఉంటుందనేటటువంటి అధికార పక్షం యొక్క ఆలోచనకు టీడీపీకి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు, టీడీపీకి మద్దతు ఇచ్చేటటువంటి అభిమానులు కార్యకర్తల కార్యక్రమాలు చూస్తే కనుక ఏదైతే అధికార పార్టీకి చెక్ పెట్టిన పరిస్థితి ఉందనేటటువంటిది టీడీపీ నాయకులు ఎప్పటికే చెప్తున్న పరిస్థితి. ఇక భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమానికి ఎలాంటి స్పందన వస్తుంది, ఆమె ఈ కార్యక్రమాన్ని ఎలా కొనసాగిస్తారు అనేది ప్రస్తుతం చూడాలి.